యేసు ప్రభువు జనులకు చేయుచున్న అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములను విని ఆయన బోధనలు వినుటకు అనేకమంది జనసమూహము ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు యేసు ప్రభువు తన బోధనలు జనులందరూ వినాలని కొండ ఎక్కి కూర్చుని జనులందరకు ఇలా బోధించెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసేదరు. సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి కొరకు హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మీరు లోకములో ఉప్పుగా జీవించాలి. ఉప్పు నిస్సారమైతే ఎందుకు పనికిరాదు? అది బయట పారవేయబడును గదా. మీరు ఈ లోకములో వెలుగుగా ఉండాలి. ఆ వెలుగు అందరి ఎదుట ప్రకాశించాలి. చెవులు గలవాడు వినునుగాక అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.